ఎగ్స్ వేయకోకుండా సింపుల్ ప్రాసెస్లో చాక్లెట్ కేక్ని చూపిస్తున్నానండి. ముందుగా దానికోసం ఒక మిక్సీ గిన్నె తీసుకుని అరకప్పు వరకు పంచదార వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అందులోకి 1/3 కప్పు వరకు ఆయిల్, అరకప్పు పెరుగు, టీ స్పూన్ వెనిలా ఎసెన్స్, కాచి చల్లార్చిన పాలను 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని క్రీమీ టెక్చర్ వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి జల్లెడ పెట్టుకుని 1 కప్పు మైదా, 2 టేబుల్ స్పూన్ల కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అర టీ స్పూన్ బేకింగ్ సోడా, చిటికెడు సాల్ట్ కూడా వేసుకుని జల్లించుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్నది పౌడర్లోకి వేసుకుని మిక్స్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ మరీ గట్టిగా కాకుండా పలచగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి. మీకు గట్టిగా కనుక ఉంటే కాచి చల్లార్చిన పాలను వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న కేక్ టిన్లోకి బ్యాటర్ని వేసి ఒకసారి ట్యాప్ చేసుకుని ప్రీహీట్ చేసుకున్న కుక్కర్లోకి మధ్యలో పెట్టుకుని లో ఫ్లేమ్లో ఒక 40 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ విధంగా చాక్తో గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకపోతే ఉడికిపోయినట్లండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని కేక్ టిన్ని బయటికి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ కేక్ని ఎలా అయినా తినేసేయచ్చండి. నేను చాక్లెట్లో కొద్దిగా పాలను వేసి కరిగించి వేస్తున్నాను. నేను కేక్ని 2 లేయర్స్గా కట్ చేశానండి. కింద లేయర్కి కొద్దిగానే వేశాను సిరప్, తక్కువే ఉందని. న్యూ ఇయర్కి చేశానండి ఈ కేక్ని, అందుకే హ్యాపీ న్యూ ఇయర్ అని రాశాను. డెకరేషన్ మీకు నచ్చినట్లు చేసుకోవచ్చండి. నేను ఇంట్లో ఉన్న స్ప్రింకిల్స్ని వాటిని వేసి ఈ విధంగా డెకరేషన్ చేశాను. అంతేనండి, చాలా సింపుల్గా ఎగ్స్ వేయకోకుండా చాక్లెట్ కేక్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.